ఇప్పుడు ఇన్‌స్టంట్ ఫుడ్‌కి బాగా డిమాండ్ పెరిగిపోయి డబ్బులున్నోళ్ళు బయట కొనుక్కుంటే, లేని వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అలాగే ఇన్‌స్టంట్ సాంబార్ పొడి కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఒక యూట్యూబ్ ఛానెల్‌లో చేసి, వాళ్ళు చెప్పిన వస్తువుల్లో కొన్ని స్కిప్ చేసి, నేను కొన్ని నాకు నచ్చిన వాటితో చేశాననమాట. మా సైడు సాంబార్‌ని పప్పుచారు అంటారు. మేము పప్పుచారులో ఎప్పుడు మినపప్పు వాడము. ఇందులో మినపప్పు, బియ్యం, మెంతులు, ఆవాలు అన్నీ ఏసి పొడి చేసి మరీ వాడుతున్నారు. నేను మెంతులు, ఆవాలు అన్నీ అలాంటివన్నీ స్కిప్ చేసేసి నేను నార్మల్‌గా అయితే ట్రై చేశాను. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 వేపి పక్కన పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేపి వీటన్నిటిని పసుపేసి మిక్సీ చేసి పౌడర్ చేశాను. వీటితో సాంబార్ చేశాను. ఏదైనా పప్పు ఉడకపెట్టి చేసిన సాంబార్ టేస్ట్ అయితే రాలేదు. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మినపప్పు, బియ్యము, మెంతులు, ఆవాలు వేస్తే ఇంక టేస్ట్ ఎలాగుండేదో. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్‌లో పొడి చేసి సాంబార్ చేస్తూ ఉలవపిండి చారులాగా ఉంది. ఎవరికైనా రైట్ రెసిపీ తెలిస్తే కామెంట్ చేసి, అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. బాయ్.